రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. హైకోర్టు తీవ్ర హెచ్చరికలతో మీడియా కంట పడకుండా రాజమండ్రి జైల్లో బోరుగడ్డ లొంగిపోయాడు. ఉదయం 6:30 గంటలకు బోరుగడ్డ సరెండర్ అయినట్లు సెంట్రల్ జైలు అధికారులు నిర్ధారించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. హైకోర్టు తీవ్ర హెచ్చరికలతో మీడియా కంట పడకుండా రాజమండ్రికి జైల్లో బోరుగడ్డ లొంగిపోయాడు. ఉదయం 6:30 గంటలకు బోరుగడ్డ సరెండర్ అయినట్లు సెంట్రల్ జైలు అధికారులు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఎవరికి అంటే మీడియాతో పాటు ఎవరికంటా పడకుండా ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోయినట్టు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కూడా నిర్ధారించారు. అంటే నిన్నకు సంబంధించి బోరుగడ్డ అనిల్ కు సంబంధించి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంటే మధ్యంతర బెయిల్ ఏదైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ గడువు ఇచ్చిందో అది నిన్న సాయంత్రం 5 గంటలతోటే పూర్తయింది. 5 గంటలలోపు నిన్న సాయంత్రం 5 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ కుమార్ కోర్టు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి నిన్న కోర్టుకు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనిల్ కుమార్ లొంగిపోలేదు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ పై హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, అవసరమైతే చెన్నై నుంచి ఫ్లైట్ లో వచ్చి జైల్లో లొంగిపోవాలని హైకోర్టు స్పష్టం చేయడము, మధ్యంతర బెయిల్ ను మరోసారి పొడిగించే అవకాశం లేదని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోయినట్టు కూడా జైలు అధికారులు నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే నిన్న ప్రముఖ న్యాయవాది రాజమండ్రిలో ముప్పాల సుబ్బారావుతో కూడా మనం మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ హైకోర్టు ఆదేశాలు అనిల్ కుమార్ ధిక్కరించాడు. నిన్న సాయంత్రం 5 గంటలతో మధ్యంతర బెయిల్ గడువు పూర్తయింది. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా నిన్న సాయంత్రం 5 గంటల లోపే అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవలసి ఉన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ కోర్టు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోలేదు కాబట్టి ఇతనిపై కోర్టు ధిక్కరణ కేసు కూడా పోలీసులు నమోదు చేసి కోర్టు కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక అనిల్ కుమార్ ఈ మధ్యంతర బెయిల్ గడువును మరోసారి పొడిగించేందుకు నిన్న కూడా కోర్టును ఆశ్రయించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ గడువును పొడిగించే ప్రసక్తి లేదు అని హైకోర్టు నిర్ధారించడం, వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. అంటే ప్రస్తుతం న్యాయవాది ముప్పాల సుబ్బారావుతో మనం మాట్లాడితే ప్రస్తుతం అనిల్ కుమార్ పై చట్టపరమైన చర్యలు ఉంటాయి, కోర్టు ధిక్కరణ కేసు ఉంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం లోపే 5 గంటల లోపే హాజరు కావాల్సి ఉన్న నిబంధనల ప్రకారంగా హాజరు కాలేదు కాబట్టి దీనిపై కోర్టు తదుపరి చర్యలు తీసుకుంటది అని కూడా ముప్పాల సుబ్బారావు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ రోజు ఉదయం 6:30 గంటలకు బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఎవరికి మీడియాతో పాటు ఎవరికంటా పడకుండా ఉదయం 6:30కే రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకుని లొంగిపోవడం జరిగింది. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజ్బాబు.